I'm Dr. Krishna, Academic Counselor in Sociology. ఈరోజు మనము BSOE 146 అనే బుక్ నుంచి మ్యారేజ్, ఫ్యామిలీ అండ్ కిన్షిప్ అనే లెసన్ నుంచి యూనిట్ నెంబర్ 7 స్ట్రక్చర్ అండ్ చేంజ్ దాంట్లో ఫ్యాక్టర్స్ అండ్ డైనమిక్స్ గురించి తెలుసుకుందాము. దీన్ని తెలుగులో నిర్మాణము మరియు మార్పు, దానికి సంబంధించిన కారకాలు అండ్ డైనమిక్స్ గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఈ యూనిట్లో కుటుంబం యొక్క నిర్మాణము, పరిమాణము, కూర్పు, తరము మరియు సభ్యత్వాన్ని బట్టి వివిధ రకాల కుటుంబాలకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేవి తెలియజేస్తూ ఉంటాం. సామాజిక సంస్థగా కుటుంబము మార్పులకు గురవుతూ ఉంటుంది మరియు అధికారము మరియు సంస్థాగత నిర్మాణములో వైవిధ్యత ఉంటూ ఉంటుంది అన్నమాట. మార్పు యొక్క డైనమిక్స్ని అర్థం చేసుకోవటానికి అనేక సిద్ధాంతాలు అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు మనకు చెప్తూ వచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప్రక్రియలు, దానికి సంబంధించిన పారిశ్రామికీకరణ మరియు పట్టణీకరణ ప్రభావము ఎలా ఉంటుందనేది కూడా మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ఈ యొక్క సమాజానికి మరియు సాంస్కృతిక మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయో మరియు కొత్త చట్టము మరియు ప్రభుత్వ విధానాలకి ఈ మార్పుల కారణంగా జీవశాస్త్రము ఆధారంగా కాకుండా కొత్త కుటుంబాల రూపాల సంఖ్య ఆవిర్భవించిందనేది కూడా మనం గ్రహిస్తాం అన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే స్వలింగ సంపర్క కుటుంబాలు, సంబంధంలో జీవించటము మరియు అద్దె కుటుంబాలు, ఇవన్నీ కూడా ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ యొక్క నిర్మాణము మరియు మార్పు, దానికి సంబంధించిన కారకాలు, డైనమిక్స్, ఈ యొక్క లెసన్ యొక్క ప్రభావము కుటుంబం మీద ఏ విధంగా ఉంటుంది అనేది మనము తెలుసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా మనకు తెలిసిన విషయాలు. కుటుంబం అనేది సారస్వతిక మరియు ప్రాథమిక సామాజిక సంస్థగా కుటుంబాన్ని ఆదర్శంగాను వాస్తవంగాను మనం చూడగలుగుతూ ఉంటాం. కుటుంబ వ్యవస్థ ఒక ఆదర్శము, ఎందుకంటే ప్రవర్తనకు మార్గదర్శకంగా మరియు విలువలుగా లేదా తరము నుంచి వేరొక తరానికి పంపబడే నిబంధనల సమితిగా కుటుంబం అనేది పనిచేస్తూ ఉంటుంది. కుటుంబం యొక్క నిర్మాణము సమాజంలో వివిధ రకాలైన ప్రక్రియలను నిర్వహించడంతో పాటు మరియు ఒక నిర్దిష్ట సమూహంలో కాలక్రమేణా నమూనా మరియు తిరిగి కొత్త నమూనాలు చేయబడుతూ ఉంటాయన్నమాట. సంభోగము, సంతానోత్పత్తి మరియు పిల్లల పెంపకం యొక్క అనుబంధ కార్యకలాపాలను వ్యక్తిగత సాన్నిహిత్యము, అదే నివాసము మరియు గృహ సేవలకు అందించటంలో సభ్యుల సహకారము ఎంతో అవసరము. కాబట్టి ఈ యొక్క అణు కుటుంబాలు సాధారణంగా నివాస యూనిట్లు కుటుంబం ఆస్తిని కలిగి ఉండవచ్చు మరియు ఏకకాలంలో ఆర్థిక ఉత్పత్తిలో పాల్గొనవచ్చు అన్నమాట. చారిత్రక కుటుంబ అధ్యయనము గత 2 శతాబ్దాలుగా గతంలో కుటుంబ ప్రవర్తన గురించిన అపోహలను విజయవంతముగా తొలగించిందనేది మనం చెప్పుకోవాలి. ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక శక్తులు నిర్దిష్ట మార్గంలో కుటుంబము యూనిట్ల నిర్దిష్ట లక్షణాలలో మార్పులను అనేక విధాలుగా తీసుకువచ్చాయి అన్నమాట. ఫలితముగా వివిధ సమాజంలో కుటుంబ సభ్యుల పరిమాణము, కూర్పు మరియు ప్రవర్తన కాలక్రమేణా అనేక రూపాలుగా మారుతూ ఉంటాయనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. కుటుంబంలో ఒక సామాజిక సంస్థగా మానవ శాస్త్రవేత్త మరియు సామాజిక శాస్త్రవేత్తలచే భావన చేయబడిన విధానాన్ని మీరు ఇప్పటికే చదివి మనం అనేక విధాలుగా తెలుసుకున్నాం అన్నమాట. కుటుంబానికి సంబంధించిన పదాలు గృహ సమూహము మరియు బంధువులు వంటి వివిధ పదాలు కూడా
చర్చించుకున్నాము. వివిధ సమాజాలలో కుటుంబ నిర్మాణాలు ఎలా విభిన్నంగా ఉంటాయో అర్థం చేసుకోవటానికి ఈ యూనిట్ మనకి అనేక రకాలుగా సహాయపడుతూ ఉంటుందన్నమాట. సామాజిక సంస్థగా కుటుంబము మార్పులకు గురైంది మరియు అధికారము మరియు సంస్థాగత నిర్మాణంపై వైవిధ్యాన్ని కలిగి ఉంది. మార్పు యొక్క గతిశీలత అర్థం చేసుకోవడానికి అనేక రకాలైన సిద్ధాంతాలు అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు అనేక రకాలుగా ఇవ్వబడ్డారు. ముఖ్యంగా ఆర్థిక ప్రక్రియల ప్రభావము, పారిశ్రామికీకరణ మరియు పట్టణీకరణ, సామాజిక మరియు సాంస్కృతిక మార్పులు మరియు కొత్త చట్టము మరియు ప్రభుత్వ విధానాలు అమలు కారణంగా ఈ మార్పు అనేది సంభవిస్తూ ఉంటుందని మనము గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత కుటుంబంలో రకాలు. కుటుంబము సారస్వతిక సంస్థ అయినప్పటికీ దాని నిర్మాణము మరియు రూపము ఒక సమాజం నుంచి మరొక సమాజానికి మారుతూ ఉంటుందన్నమాట. సామాజిక శాస్త్రవేత్తలు మరియు మానవ శాస్త్రవేత్తలు వివిధ సంస్కృతులతో ఉన్న వివిధ రకాల కుటుంబాలను మనకి వివరిస్తూ వచ్చారు. కుటుంబం రకాలపై వర్గీకరణ, పరిమాణము మరియు కూర్పు, తరము మరియు సభ్యత్వము ఆధారంగా మనము దాన్ని విభజన చేయవచ్చు. ఇప్పుడు మనము పరిమాణము మరియు కూర్పు యొక్క భావన గురించి తెలుసుకుందాం. పరిమాణము మరియు కూర్పుపై ఆధారపడిన కుటుంబాన్ని మనము వర్గీకరించవచ్చు అన్నమాట. మొదటిది మనం తీసుకున్నట్టయితే అణు కుటుంబము. ప్రపంచవ్యాప్తంగా కనిపించే అత్యంత ప్రాథమిక మరియు ఆదర్శవంతమైన కుటుంబం అనేది మనము అణు కుటుంబాన్ని నిర్వహించవచ్చు. ఇక్కడ కుటుంబము భార్యాభర్తలు అలానే వారి అవివాహిత సంతానము ఒక అణు కుటుంబము అనే ప్రాథమిక కుటుంబము యూనిట్ మరియు కుటుంబ పరిమాణము చిన్నదిగా ఉంటుంది. ఇది స్వీయ నియంత్రణ, స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక యూనిట్గా మనము చెప్పుకోవచ్చు. ఇది తరచుగా ప్రధాన కుటుంబం అని పిలుస్తూ ఉంటాము. దాని భాగాలు, ధోరణి మరియు సంతానోత్పత్తి జరుగుతూ ఉంటుంది అన్నమాట. రెండో పాయింట్కి వచ్చినట్లయితే పిల్లలతో లేదా చాలా కాలము పాటు వివాహము చేసుకున్న భార్యాభర్తలతో కూడిన వైవివాహ కుటుంబం అంటూ ఉంటాం. ఉమ్మడి కుటుంబం కంటే కుటుంబం యొక్క కూర్పు ఇందులో చాలా చిన్నదిగా ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత మూడో పాయింట్కి వచ్చినట్లయితే విస్తరించిన లేదా ఉమ్మడి కుటుంబము. ఈ రకమైన కుటుంబము అణు కుటుంబము కంటే పెద్ద పరిమాణాన్ని కలిగి ఉంటుంది. 2 కంటే ఎక్కువ అణు కుటుంబాలు కలిగి ఉండే అవకాశం కూడా ఇందులో ఉన్నదన్నమాట. ఇది హిందూ ఉమ్మడి కుటుంబంలో అత్యంత ప్రబలమైన రకంగా మనం చెప్పుకోవాలి. తండ్రి, తల్లి, వారి కుమారులు మరియు భార్యలు, పెళ్లి కాని కుమార్తెలు, మనుమలు, తాత, మేనమామలు, అత్తలు మరియు వారి పిల్లలు ఇందులో ఉంటూ ఉంటారు. తండ్రి యొక్క సమాంతర బంధువులు మరియు వారి సంతానము మరియు మొదలైనవి కూడా ఇందులో మనము చూడగలుగుతూ ఉంటాం అనేది మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత తరము మార్పు, తరము సూత్రం కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. కుటుంబ సభ్యులు తరము సంఖ్యను బట్టి దానిని 2 లేక 3 తరాల కుటుంబాలుగా వర్గీకరించవచ్చు. సాధారణంగా సమాజంలో కుటుంబం కూడా 4 తరాల వరకు ఉండవచ్చు. ముత్తాత, తండ్రి, కొడుకు మరియు మనవడి నుంచి వెనుకకు జాడ ఉంటూ ఉంటుంది. 2 తరగతుల రెండో తరం యొక్క కుటుంబాన్ని మనం తీసుకున్నట్లయితే ఇందులో 2 తరాల సభ్యులు తండ్రి, తల్లి మరియు వారి పిల్లలు లేదా తల్లి మరియు కుమార్తె, తండ్రి మరియు కొడుకు ఈ న్యూక్లియర్ కుటుంబాన్ని
తల్లి, తండ్రి, ఆమె భర్త మరియు వారి పిల్లలతో కూడిన 2 తరాల కుటుంబాలుగా ఈ యొక్క ముర్దాక్ అనే సామాజిక శాస్త్రవేత్త నిర్ధారించారు. అటువంటి రకము వేటగాళ్ళు మరియు పారిశ్రామిక సమాజాల్లో కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. 3 తరాల కుటుంబము అన్నట్లయితే పితృస్వామ్య సమాజంలో 3 తరాలకు చెందిన సభ్యులు ఉంటారు. తాత, తండ్రి, అతని సోదరులు మరియు వారి పిల్లలు మరియు అమ్మమ్మ, తల్లి మరియు కుమార్తె మాతృవంశ కుటుంబంలో ఒక యూనిట్గా ఏర్పరుస్తూ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం. సభ్యత్వం ఏ విధంగా ఏర్పడుతుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమూహంలో సభ్యులు ఎలా కేటాయించారు అనేది దానికి ఆధారముగా ఈ ముర్దాక్ అనే సామాజిక శాస్త్రవేత్త కుటుంబాన్ని 2 రకాలుగా వర్గీకరించారు. మొదట తీసుకున్నట్లయితే ఓరియంటల్ కుటుంబము. ఒకరు జన్మించిన కుటుంబము పిల్లలకు సానుకూలంగా సామాజికంగా ఉండటానికి ఉపయోగపడుతుంది మరియు వారి సాంఘికీకరణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇది పిల్లల కోణం నుంచి కుటుంబాన్ని అర్థం చేసుకోవడానికి పరిపూర్ణమైన అవగాహన మనకి ఏర్పరుస్తుంది. ఈ 2వ పాయింట్ని తీసుకున్నట్లయితే సంతానోత్పత్తి కుటుంబము వివాహ ఆధారిత కుటుంబాన్ని సంతానోత్పత్తి కుటుంబముగా సూచిస్తూ ఉంటారు. పిల్లలు ఉత్పత్తి చేయటానికి మరియు సామాజికీకరణకి కుటుంబము విధులు నిర్వహిస్తూ ఉంటుంది. వ్యక్తి పెద్దయ్యాక మరియు వివాహం చేసుకున్నప్పుడు వారు సంయోగము మరియు సంతానోత్పత్తి ద్వారా కొత్త దాంపత్య కుటుంబము ఏర్పాటుకు ప్రారంభిస్తూ ఉంటారు. ఇది సభ్యత్వము ఏ విధంగా ఏర్పడుతుంది కుటుంబంలో సభ్యులకు అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఆ తర్వాత నిర్మాణంలో వైవిధ్యాలు ఏ విధంగా ఉన్నాయి అన్నట్లయితే కుటుంబాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఒక సంస్థగా కుటుంబము కూడా డైనమిక్, అంటే కుటుంబ నిర్మాణంలో నిరంతర మార్పులు మరియు కొనసాగింపులు ఉంటూ ఉంటాయి. వైవిధ్యము 2 స్థాయిలలో అర్థం చేసుకోవచ్చు. మొదటి అధికారము, పురుషుల చేతిలో అధికారము, మరియు రెండవది అధికార నిర్మాణం, అంటే కలిసి నివసించే సభ్యుల మధ్య బంధుత్వ సంబంధాలు కుటుంబంలో మార్పు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవటానికి మానవ శాస్త్రంలో ఉపయోగించే అత్యంత సాధారణ నిర్మాణము ఉమ్మడి మరియు అణు కుటుంబాలు ఉంటాయనేది మనం ఈ కుటుంబ పద్ధతుల్లో మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇక్కడ 2వ పాయింట్ మనం తీసుకున్నట్లయితే అథారిటీ నిర్మాణము. ఇది కుటుంబంలోని అధికారిక నిర్మాణము సమాజం నుంచి సమాజానికి భిన్నంగా ఉంటూ ఉంటుంది మరియు ఎక్కువగా సంతతి రేఖ ద్వారా నిర్ణయించబడుతూ ఉంటుంది. దీని ఆధారముగా 2 రకాల కుటుంబాలను మనము గుర్తించవచ్చు. అవి ఎలా అన్నట్లయితే మొదటిది మనం తీసుకున్నట్లయితే పితృస్వామ్య లేదా పితృస్వామ్య కుటుంబము అనేది మనము చెప్పుకుంటూ ఉంటాం. పితృస్వామ్య సమాజము అంటే ఏకరేఖ సంతతి సూత్రాన్ని అనుసరించి ఉంటుంది. అది పురుష రేఖ ద్వారా గుర్తించబడుతూ ఉంటుంది. పితృస్వామ్య సమాజంలో అధికారము పెద్ద మత సభ్యుడు లేదా తండ్రి, అంటే పితృస్వామ్యము చేతిలో ఉంటుంది. కాబట్టి పితృస్వామ్య కుటుంబము అనేది స్వామ్య పక్షము యొక్క అధికారాన్ని కలిగి ఉంటుంది. పితృస్వామ్యము తన నియంత్రణను అమలు చేస్తూ ఉంటాడు. అంటే తండ్రి అనేది నిరంతరము అధికారికంగా కుటుంబాన్ని ఎలా నడపాలి, ఎలా కంట్రోల్ చేయాలో నిరంతరం చేస్తూ ఉంటాడు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులు మరియు కుటుంబ ఆస్తికి సంరక్షకుడు మరియు
ఇంటి మతపరమైన ఆచారాలకు అధ్యక్షత వహిస్తూ ఉంటాడు. ఈ పితృస్వామ్య అధ్యక్షులు అంటే తండ్రి అన్నమాట. అతడు గతంలో అభివృద్ధి చెందిన పితృస్వామ్య వ్యవస్థలో తన భార్య, కుమారులు మరియు కుమార్తెలపై పూర్తి మరియు తిరుగులేని అధికారాన్ని కలిగి ఉంటాడు. పితృస్వామ్య సమాజంలో నివాస విధానము పితృలోక, భర్త బంధువులతో నివాసము. ఇది స్త్రీలు తమ తల్లి ఇంటి నుంచి వైవిహాక కుటుంబానికి మారటానికి దారితీస్తూ ఉంటుంది. పితృస్వామ్య కుటుంబము అనేక రూపాల్లో ఉనికిలో ఉన్నది. భారతదేశము వంటి కొన్ని సందర్భాలలో ఉమ్మడి కుటుంబంలో ఇది ఒక భాగముగా ఉంటూ ఉంటుంది. ఇది కొన్నిసార్లు సెమ్ ఫ్యామిలీ, కుమారుల్లో ఒకరు మాత్రమే తన కుటుంబాన్ని తండ్రి ఇంటికి తరలిస్తూ ఉంటారు అనేది మనము గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత మాతృస్వామ్య కుటుంబం యొక్క మాతృక ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సంతతికి చెందిన స్త్రీ రేఖను గుర్తించడానికి ఉపయోగించే సమాజాలలో మరియు ఆస్తి కూడా స్త్రీ పూర్వీకుల ద్వారా పంపబడుతూ ఉంటుంది. ఈ రకాన్ని మాతృవంశ కుటుంబం అని అంటూ ఉంటాం. మాతృస్వామ్య కుటుంబము అనేది ఒక రకమైన కుటుంబము. దీనిలో భార్య లేదా తల్లి ప్రధాన అధికార వ్యక్తి. మాతృస్వామ్య కుటుంబ వ్యవస్థ ఇంటి బాధ్యతను తండ్రి కాదు తల్లిని అని సూచిస్తూ ఉంటుంది. ఈ రకమైన కుటుంబాలలో మతపరమైన ఆచారాలను నిర్వహించే హక్కు ప్రత్యేకంగా స్త్రీలకి ఉంటూ ఉంటుంది అన్నమాట. మరియు భర్త భార్య ఇంటిలో ఉంటూ ఉంటాడు. స్థితి, పేరు మరియు కొన్నిసార్లు వారసత్వము మాతృస్వామ్య కుటుంబంలో స్త్రీ రేఖ ద్వారా అందించబడుతూ ఉంటాయి. దీనిని మాతృ కుటుంబము లేక తల్లి కుటుంబము అని కూడా పిలుస్తూ ఉంటామన్నమాట. అస్సాం మరియు మేఘాలయాలలోని కాశీ మరియు గారో తెగలలో, అలానే కేరళలోని మలబార్లోని నాయర్లు ఈ రకమైన కుటుంబాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క సిస్టమ్ని ఈ ప్రాంతాల్లో కలిగి ఉంటారు. ఆంథ్రోపాలజీలో పురుషులు మరియు స్త్రీల స్థానాన్ని చూసేటప్పుడు చాలా మంది విద్వాంసులు తల్లి, సోదరుడు మరియు సోదరి యొక్క కొడుకు యొక్క ప్రత్యేకమైన స్థానాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. అక్కడ వారు అహం యొక్క తండ్రి కంటే ఎక్కువ అధికారము కలిగి ఉంటారు. అంటే సంతతి మరియు నివాస స్త్రీ ద్వారా అయినప్పటికీ అధికారము స్త్రీ నుంచి పురుషుడికి వెళుతూ ఉంటుంది. ఆండ్రే రిచర్డ్ అనే సామాజిక శాస్త్రవేత్త ఈ సందిగ్ధతను మాతృ సంబంధమైన ఫజిల్ గా పేర్కొన్నాడు. ఇది స్త్రీ వారసత్వము మరియు పురుష అధికారం యొక్క ప్రాబల్య కారణంగా వివాహము చేసుకున్న భర్తలు, తండ్రులు మరియు మాతృ సోదరుల మధ్య పోటీ కారణంగా మాతృస్వామ్య సమాజంలో ఉత్పన్నమయ్యే సంఘర్షణలను ఇది నిరంతరము మనకు తెలియపరుస్తూ ఉంటుంది. మాతృస్వామ్య సమాజంలో మహిళల అధికారం యొక్క అస్పృష్టత కారణంగా చాలా మంది పండితులు మాతృస్వామ్య సమాజము ఆదర్శ భావనను మరియు చాలా అరుదుగా కనుగొనబడుతుందని మనకు సూచిస్తూ ఉంటారు. ఇది ఒక రకమైన పద్ధతి. ఆ తర్వాత సమస్తాగత నిర్మాణము ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అడ్డు కుటుంబము ఒకే ఇంటిలో నివసించే రెండు తరాల కుటుంబాన్ని కలిగి ఉంటుంది. చాలా సందర్భాలలో తల్లిదండ్రులు మరియు వారి పిల్లలు ఇంటిని పంచుకున్నారని దీని అర్థం. విస్తారిత అణు కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబంగా నిర్వచిస్తూ ఉంటారు. అందువల్ల ఉమ్మడి కుటుంబం అనేది అణు కుటుంబాన్ని అడ్డంగా, అలానే నిలువుగా అంటే రేఖీయంగా మరియు అనుసంగికంగా విస్తరిస్తూ పడుతూ ఉంటుంది.
న్యూక్లియర్ ఫ్యామిలీకి ఎక్కువ మంది బంధువులు చేరినప్పుడు కుటుంబము ఉమ్మడిగా మారుతూ ఉంటుందన్నమాట. ఫలితముగా ఉమ్మడి కుటుంబంలో న్యూక్లియర్ ఫ్యామిలీతో పాటు భర్త మరియు లేదా భార్య వైపు నుంచి ఒకే ఇంటిలో నివసించే అల్లా బంధువులు అందరూ ఉంటారు. ఉమ్మడి కుటుంబాన్ని పెద్ద కుటుంబం అని కూడా అంటూ ఉంటారు. ఉమ్మడి మరియు పొడిగించిన పదబంధాలు సామాజిక శాస్త్రము మరియు సామాజిక మానవ శాస్త్రములో పరస్పరము మార్చుకోగలవు. ఉమ్మడి కుటుంబం అనేది బహుళ అణు కుటుంబాలతో రూపొందించబడింది. ఇది విస్తరించిన తల్లిదండ్రులు పిల్లల బంధం ద్వారా అనుసంధానించబడి ఉంటాయి అన్నమాట. ఇది ఒక నిర్దిష్ట లింగానికి చెందిన తోబుట్టువులు సంఖ్య, అలానే వారి జీవిత భాగస్వామ్యులు మరియు పిల్లల సంఖ్య పెరుగుదల కూడా మనకి సూచిస్తూ ఉంటుంది. మగలేఖ ద్వారా పూర్వీకులు గుర్తించబడినప్పుడు విస్తరించిన ఉమ్మడి కుటుంబము తండ్రి కొడుకుల బంధం యొక్క పొడిగింపుపై ఆధారపడి ఉంటుంది. మరొక వైపు మ్యాట్రిలీనియల్ లైన్ ఆధారంగా పొడిగింపు ద్వారా మాతృస్వామ్య విస్తరించిన ఉమ్మడి కుటుంబము ఏర్పడుతూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఇక్కడ సాధారణంగా ఒకే పైకప్పు కింద నివసించే వ్యక్తులు, ఒకే వంటగదిని వండిన ఆహారాన్ని తినేవారు, ఉమ్మడి ఆస్తిని కలిగి ఉన్నవారు, ఉమ్మడి కుటుంబము ఆరాధనలో పాల్గొనేవారు మరియు ఒకరికొకరు కొన్ని నిర్దిష్ట రకాల బంధువులుగా సంబంధం కలిగి ఉంటారు. ఈ యొక్క ఉమ్మడి తమిళ తరచు కుటుంబాల సభ్యుల మధ్య సన్నిహిత్య బంధాన్ని సూచిస్తూ ఉంటుంది. ఉమ్మడి కుటుంబం యొక్క ఈ యొక్క విశిష్ట లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి. అవేంటో మనం చూసుకుందాం. ఉమ్మడి నివాసము, ఉమ్మడి వంటగది పరిమాణాన్ని తీసుకున్నట్లయితే మరియు కూర్పులో పెద్దదిగా ఉంటుంది. అఫీషియల్ మరియు కాన్సింజెంట్ బంధువులు ముఖ్యమైనదిగా ఉంటుంది. వయస్సు మరియు లింగముపై సీనియారిటీ మాత్రమే స్థానము ఆధారముగా బాధ్యత పంపిణీ కలిగి ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. పరస్పర హక్కులు మరియు బాధ్యతల్ని ఉమ్మడి కుటుంబంలో సభ్యులందరూ కూడా కలిగి ఉంటారనేది మనము చెప్పుకోవాలన్నమాట. మరియు వినియోగం యొక్క ఆర్థిక యూనిట్ ఉమ్మడి కుటుంబంలో మనము అన్ని కోణాలలో చూడగలుగుతూ ఉంటాము. సాధారణ మతపరమైన విధులు మరియు ఆచారాలు అన్నీ కూడా అందరూ కలిపి చేస్తూ ఉంటారనేది ఇక్కడ మనము గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఉమ్మడి కుటుంబము సాధారణంగా భారతదేశము, చైనా, జపాన్లో ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ దేశాలలో అధిక జనాభా వ్యవసాయంలో సాంప్రదాయాలకు అనుగుణంగా జీవిస్తూ ఉంటారు. ఉమ్మడి కుటుంబము భారతీయ సమాజంలోని 3 ముఖ్యమైన ప్రాథమిక సమస్యల్లో ఒకటి. మిగిలిన 2 కులము మరియు గ్రామము. అందువల్ల భారతదేశంలోని కుటుంబము సంస్థలను ఉమ్మడి కుటుంబము ప్రమాణముగా ఉన్నదనేది మనం చెప్పుకోవాలి. ఉమ్మడి కుటుంబంలో ఉండే తండ్రి, అతని వివాహిత కొడుకులు అందరూ తమ భార్యలు మరియు అవివాహిత పిల్లలతో కలిసికట్టుగా నివసిస్తూ ఉంటారు. హిందూ ఉమ్మడి కుటుంబము ఒక ప్రముఖ సంస్థ. పెద్ద ఉమ్మడి కుటుంబము ఉనికి హిందూ సమాజం యొక్క గొప్ప సంస్కృతిని మనకి తెలియజేస్తూ ఉంటుంది. తెలిసిన పూర్వీకులు మరియు బంధువులతో కూడిన సమూహములో హిందూ ఉమ్మడి కుటుంబము పెద్ద పరిమాణంలో ఉంటుంది. దీనిలో సభ్యులు సాధారణంగా ఒకే పైకప్పు కింద కలిసి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు, భుజిస్తారు, ఒక పొయ్యిలో ఆహారాన్ని వండుకుంటారు, ఉమ్మడిగా ఆస్తిని కలిగి ఉంటారు.
మరియు సాధారణ కుటుంబ ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు మరియు వారితో సంబంధాలని నిరంతరము కలిగి ఉంటారు. ఒకరికొకరు ఈ రకమైన కుటుంబంలో ప్రతి బిడ్డ తాతలు లేదా పెద్దల మార్గదర్శకంలో ప్రత్యేక శ్రద్ధ, ప్రేమ మరియు సంరక్షణ పొందగలుగుతూ ఉంటారనేది మనము ఉమ్మడి కుటుంబాల్లో నిరంతరము చూస్తూ ఉంటాం. పిల్లలు నేర్చుకుంటారు మరియు ఈ ప్రక్రియలో ఉమ్మడి కుటుంబంలోని వారి పెద్దల నుంచి సాంస్కృతిక, సాంప్రదాయ, సామాజిక విలువలను అన్ని కోణాల నుంచి వీళ్ళు గ్రహిస్తూ ఉంటారనేది కూడా మనము చెప్పుకోక తప్పదనమాట. ఆ తర్వాత మనము ఈ యొక్క కుటుంబం యొక్క పద్ధతుల్లో వస్తు మార్పిడి నుంచి నగదు ద్వారా వస్తువులు మరియు సేవల మార్పిడికి మారుతూ ఉంటాయి. ఈ యొక్క వివిధ రంగాలలోని ఉపాధి కోసము వృత్తిపరమైన అవకాశాలను వైవిధ్యపరచటము, సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీలో మెరుగుదల ఆర్థిక వ్యవస్థలో మార్పుకి తీసుకురావటమే కాకుండా కుటుంబ నిర్మాణం కూడా ప్రభావితము చేస్తూ ఉంటుంది. ఈ ఉమ్మడి కుటుంబం ఆర్థిక వ్యవస్థ యొక్క మోనటైజేషన్ వలసవాద విధానం యొక్క ఫలితం. కానీ అది భారతీయ సామాజిక నిర్మాణాన్ని తీవ్రంగా మార్చివేసిందనేది మనము చెప్పుకోవచ్చు. అవి ఎలా మార్చివేసిందనేది మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే పారిశ్రామికీకరణ మరియు పట్టణీకరణ ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అనేది చెప్పుకోవాలి. పారిశ్రామికీకరణ మరియు పట్టణీకరణ అనే రెండు ప్రక్రియల ఫలితముగా భారతదేశము కుటుంబ జీవన విధానాన్ని మార్పు గురి చేస్తూ ఉంటుంది, నిరంతరమైన మార్పుకు గురి చేస్తూ ఉంటుంది. పరిశ్రమలలో పనిచేయడానికి ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళటం వల్ల పట్టణ జీవన శైలి ఏర్పడుతూ ఉంటుంది. ప్రజల సాంద్రత, జనాభా యొక్క వైవిధ్యత, ఉద్యోగాలు వైవిధ్యము మరియు ప్రత్యేకమైన మరియు సంక్లిష్టమైన శ్రమ విభజన ఇవన్నీ పట్టణ జీవనానికి సంబంధించిన లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలను మెరుగైన ఈ యొక్క ప్రణాళికా భాగముగా ఉండటం వల్ల నిర్వాస స్థలము లేకపోవడంతో పాటు పట్టణ జీవితము వ్యక్తిత్వము మరియు ఈ యొక్క అనామకత్వము ద్వారా వర్గీకరించబడుతూ ఉంటుందన్నమాట. విద్య, ఉద్యోగాలు, వైద్యము మరియు ఇతర సేవలను కోరుతూ నగరాల్లోని ప్రజలు నిరంతరము కదలికని ఏర్పరచుకుంటూ ఉంటారు. కొంతవరకు భూమిపై జనాభా ఒత్తిడి ఫలితముగా కుటుంబ సభ్యులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళటం వల్ల కుటుంబం యొక్క పరిమాణము మరియు కూర్పుపై ఎంతో వేరు వేరు ప్రభావాలని చూపుతూ ఉంటుంది అనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. సామాజిక మరియు సాంస్కృతిక అంశాలను మనం తీసుకున్నట్లయితే బ్రిటిష్ కాలంలో మరొకసారి ఉన్నత విద్యకు అవకాశాలు పెద్ద ఎత్తున ఏర్పడ్డాయి. విద్యారంగాలలో అన్ని కులాలలో మరియు వర్గాలలో ఈ యొక్క సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, విద్యా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఇంగ్లీష్ మీడియా విద్య ముఖ్యంగా వ్యక్తిగత ఉదారవాద మరియు మానవతావాద ఆలోచనలకు గురి కావటానికి ఎంతో ఇంగ్లీష్ విద్య దోహదం చేసింది. యాక్సెస్ మరియు బహిర్గతం చేయగలిగిన వారిలో కొందరు బాల్య వివాహాలు, మహిళా విద్యా హక్కులు, ఆస్తి హక్కు తిరస్కరణకు సంబంధించిన కొన్ని హిందూ ఆచారాలు మరియు సాంప్రదాయాలు ప్రశ్నించటము ప్రారంభించారు. ఈ విద్య వలన మరియు వితంతువుల పట్ల అసభ్యంగా ప్రవర్తించటము, విద్యావంతులైన యువకులు కుటుంబ సాంప్రదాయాలు కోరిన దానికంటే చాలా తక్కువ వయసులో వివాహం చేసుకోవటం
అన్ని కోరుకోవటం కాకుండా కొంత విద్యా నైపుణ్యము ఉన్న స్త్రీలను వివాహం చేసుకోవాలని కూడా కోరుకుంటూ ఉంటారు పురుషులు. విద్యావంతులైన స్త్రీలు, ముఖ్యంగా కళాశాలలో చదువుకున్న మహిళలు కంటే చదువుకొని లేదా తక్కువ చదువుకున్న స్త్రీల కుటుంబ విషయాలపై భిన్నమైన ప్రభావాన్ని చూపుతారనేది అంచనా అనేక పరిశోధనలో వేయబడింది. ఆ తర్వాత లెజిస్లేటివ్ కొలత మరియు ప్రభుత్వ విధానం. లెజిస్లేటివ్ కొలత మరియు ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం పరిశీలించినట్లయితే ఉద్యోగము, విద్య, వివాహము మరియు ఆస్తి చట్టాలు కుటుంబ వ్యవస్థపై ఒక నిర్దిష్ట మార్గంలో అనేక రకాలైన ప్రభావాలను చూపిస్తూ ఉన్నాయి. ఇండియన్ వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923 ప్రకారము మరియు కనీస వేతనాల చట్టము 1848 ప్రకారము రెండు ఉద్యోగ ప్రయోజనాల కోసము ఆమోదించబడ్డాయి. ఆర్థిక మద్దతు కోసము ఉమ్మడి కుటుంబంపై సభ్యుల యొక్క ఆర్థిక ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంలో ఉంటాయి. 1930 నాటికి హిందూ గెయిన్స్ ఆఫ్ లెర్నింగ్ చట్టం ప్రకారము హిందువు తన చదువుకు ఉమ్మడి కుటుంబ ఆస్తి ఖర్చు చేసినప్పటికీ అతని విద్య ఫలితముగా సంపాదించిన ఆస్తి అతని వ్యక్తిగత ఆస్తి అని ప్రకటించబడింది. 1929లో బాల్య వివాహాలను నిరోధించేందుకు బాల్య వివాహాల నిరోధక చట్టము ఆమోదించబడింది. ఇది అబ్బాయిలు మరియు బాలికలు వరుసగా 18 మరియు 14 సంవత్సరాల వయసులో వివాహం చేసుకునే పరిమితి వయసును నిర్ణయించబడింది. ఈ చట్టము మహిళలను విద్యలో మరిన్ని అవకాశాలు కల్పించడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నదనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. భారతదేశంలో వివాహానికి కనీస వయసు ఇప్పుడు అబ్బాయిలకు 21 సంవత్సరాలు మరియు బాలికలకి 18 సంవత్సరాలు. స్వాతంత్రానంతరము 1956 హిందూ వారసత్వ చట్టము ఆమోదించబడింది. ఒక కుమార్తె మరియు కొడుకు వారి తండ్రి ఆస్తిలో సమాన హక్కును కల్పించారు. ఈ చట్టాలు ఏ చట్టము అమలుకు ముందు ఉమ్మడి కుటుంబాలలో ఉన్న వారసత్వ నమూనాలను సవాలు చేశాయి. అలాగే కుటుంబ స్త్రీలపై ఆధారపడటాన్ని కూడా సవాలు చేసింది. చిన్నదిగా ప్రోత్సహించడానికి బాధ్యత వహించే ఇతర అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే అనేక నూతన విషయాలు మనకి గోచరిస్తూ ఉంటాయనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. దాంట్లో మొదటిది ఉన్నత విద్యకు అవకాశాలు ఏర్పడటం. రెండో పాయింట్లో తీసుకున్నట్లయితే ఉన్నతమైన ఆశయాలు. మూడో పాయింట్లోకి తీసుకున్నట్లయితే వృత్తిపరమైన చలనశీలత వ్యక్తిత్వాన్ని అమలుపరచుకోవటం. తర్వాత నాలుగో పాయింట్లోకి తీసుకున్నట్లయితే బంధుత్వ అవసరాలను పెంచటం. ఇది అంటే బంధుత్వ అవసరాలను పెంచటం అంటే వ్యక్తిగత అవసరాల పరంగా ఆలోచించటము మరియు పెద్ద కుటుంబము అవసరాల పరంగా కాకుండా అభివృద్ధి చెందుతున్న భావన మరియు ఆశయాలని ఇక్కడ ఏర్పరచుకోవటం అన్నమాట. తర్వాత ఈ మార్పు సిద్ధాంతాలు ఏ విధంగా జరిగినాయి అనేది, జాయింట్ నుంచి న్యూక్లియర్ వరకు ఈ కుటుంబాలలో ఈ మార్పు సిద్ధాంతాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక మరియు సాంస్కృతిక మరియు రాజకీయ మార్పుల ప్రభావంగా కుటుంబ నిర్మాణము మారుతూ ఉంటుంది. వివిధ సిద్ధాంతకర్తలు జరుగుతున్న మార్పులను వివరించడానికి అనేక కోణాలలో ప్రయత్నించారన్నమాట. పరిణామ సిద్ధాంతాలు పెద్ద సైజు కుటుంబాల నుంచి కంజుగార కుటుంబానికి మార్పులను మనము చూస్తూ ఉంటాము. అణు కుటుంబం యొక్క ఆవిర్భావానికి వివరించటాన్ని న్యూక్లియరైజేషన్ సిద్ధాంతము పరిణామ ఫ్రేమ్వర్క్ను ఉపయోగిస్తూ ఉంటుంది. భారతదేశము సందర్భంలో పరిణామాత్మక వాదన
పరిణామాత్మక ఈ యొక్క మార్పు యొక్క గతిశీలతను వివరించటంపై విఫలమవుతూ ఉంటుంది అన్నమాట. మరియు అందువల్ల ఈ యొక్క అభివృద్ధి చట్టములో ఉమ్మడి మరియు అణు వేర్వేరు దశల్లో వివరించడానికి ఒక నిరంతరాయాన్ని మనము ఉపయోగిస్తూ ఉంటాము. ఈ యొక్క సిద్ధాంతాలలో మొదటిది పరిణామ సిద్ధాంతం. ఇది కుటుంబ నిర్మాణంలో మార్పు యొక్క పరిణామ సిద్ధాంతము మైన్ యొక్క ప్రాచీన చట్టము 1866లో ఏర్పాటు చేసిన యొక్క పనిని సంగ్రహించబడింది. ఇక్కడ అతను హోదా నుంచి ఒప్పందానికి మార్పు కోసము వాదించాడు. స్థితి నుంచి ఒప్పందానికి మారటం అనేది వివాహ సంస్థలో అనగా వ్యక్తిగత ఎంపిక అంటే కాంట్రాక్ట్ ధోరణిగా మార్పుగా భావించబడింది. స్థితి నుంచి ఒప్పందానికి పరిణామము ఆవిర్భావాన్ని వివరించడానికి చాలామంది ఆలోచన పరులచే ఉపయోగించబడింది. అణు కుటుంబం యొక్క బంధుత్వంపై ఆధారపడి ఉమ్మడి కుటుంబము అణు కుటుంబం యొక్క అభివృద్ధిని వివరించడానికి సామాజిక పరిణామము యొక్క సాధారణ సిద్ధాంతాన్ని ఉపయోగించింది. తత్ఫలితముగా అనేక కొత్త సామాజిక సంస్థలు ఉద్భవించాయి. ప్రతి ఒక్కటి ఒక పాత్రలో ప్రత్యేకత కలిగి ఉంటూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు మరియు ఆసుపత్రుల వంటి అనేక ప్రత్యేక సంస్థలు చేపట్టాయి. అణు కుటుంబాలు ఏర్పాటును కూడా ఇందులో మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ తర్వాత న్యూక్లియరైజేషన్ సిద్ధాంతం యొక్క ఉమ్మడి నుంచి అణు కుటుంబం వరకు ఏ విధంగా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక ప్రక్రియ కుటుంబ నిర్మాణము ప్రభావితం చేసిన పారిశ్రామిక విప్లవము ప్రారంభంలో కుటుంబము న్యూక్లియరైజేషన్ సిద్ధాంతము పుట్టుకను గురించి మనము గుర్తించవచ్చు. కుటుంబం యొక్క అణ్వాయుధీకరణ దాని ప్రభావము యొక్క ఫలితముగా పరిగణించబడుతూ ఉంటుంది. అటువంటి వివరణలు అణురహిత కుటుంబము ఉనికిని సూచిస్తూ ఉంటాయి. పారిశ్రామికీకరణ మరియు పట్టణీకరణ సాంప్రదాయ కుటుంబ సంస్థలను అనేక విధాల మార్చివేసింది. ఇది ఉమ్మడిగా వర్ణించబడింది మరియు అణు కుటుంబము అని లేబుల్ చేయబడిన ఒకే దాంపత్య కుటుంబము ఏర్పడటానికి దారితీసింది. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, ప్రాదేశిక మరియు సామాజిక చలనశీలత, వ్యక్తివాదము మరియు స్త్రీల విద్య మరియు స్థానము పెరుగుదల కుటుంబ నిర్మాణంలో గణనీయమైన మార్పులను కారణమయ్యాయి. చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు అనేక విధాల వాదించారు. టాల్కోట్, వాట్సన్ 1956 ప్రకారం ఆధునిక పారిశ్రామిక సమాజం యొక్క ఆవిర్భావము వివిక్త అణు కుటుంబము వృద్ధికి దారితీసిందనేది వాట్సన్ చెప్పారు. ఇది నిర్మాణాత్మకంగా వేరు చేయబడింది, ఎందుకంటే ఇది పెద్ద బంధుత్వ నెట్వర్క్లో భాగం కాదు అనేది అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. గూడే అనే సామాజిక శాస్త్రవేత్త 1968లో పెరుగుతున్న పారిశ్రామికీకరణ కుటుంబము మరియు బంధుత్వ నెట్వర్క్లను బలహీనపరుస్తుందని పార్సన్తో ఏకీభవించారు. అయితే విస్తృత కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నానికి పారిశ్రామికీకరణ మూల కారణమని అతను నమ్మడనమాట. దాంట్లో పారిశ్రామికీకరణ అనేది ఈ కుటుంబాన్ని వేరు చేస్తుందనే దృక్పథాన్ని ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్త నమ్మడు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము. ఈ యొక్క వెళ్ళటము ఈ ద్వారా అంచనా వేసిన దాస్యం కంటే చాలా వేగంగా ఉందని గూడే వాదించారు. ఆధునీకరణ అణు కుటుంబం యొక్క తత్వశాస్త్రము ఏమిటంటే పారిశ్రామిక కుటుంబానికి ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో దాని వ్యాప్తికి ఇది ఎంతో
సహాయకారిగా ఉంటుంది. ఈ అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలలో పాశ్చాత్య జీవన శైలి మరియు విలువలు ఉన్న అధిక గౌరవము దీనికి కారణం కావచ్చు అనేది ఈ యొక్క గూడే అనే సామాజిక శాస్త్రవేత్త వెలువచ్చారు. యాంగెల్స్ 1884 నుంచి 1972 వరకు అతని అభిప్రాయాల ప్రకారము కమ్యూనిజం యొక్క ప్రారంభ రోజుల్లో కుటుంబం అనేది లేదు మరియు వ్యభిచారము ప్రబలంగా ఉన్నది. ప్రైవేట్ ఆస్తి మరియు ప్రభుత్వ సంస్థల అభివృద్ధితో ఏకస్వామ్య అణుకుటుంబము అభివృద్ధి చెందింది. ప్రైవేటు ఆస్తి యొక్క ఆవిర్భావము చట్టబద్ధమైన వారసులకు దానిని బదిలీలో అవసరము కల్పించింది. స్త్రీ లైంగికతను నియంత్రించడానికి మరియు చట్టబద్ధమైన సంతానానికి భరోసా ఇవ్వడానికి ఏకస్వామ్య అణుకుటుంబము పరిణామం చెందిందనేది ఈ యొక్క యాంగెల్స్ అనే సామాజిక శాస్త్రవేత్త తన సిద్ధాంతపరంగా అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత జాయింట్ న్యూక్లియర్ కాంటినం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. న్యూక్లియేజేషన్ యొక్క సిద్ధాంతాన్ని విరుద్ధముగా భారతదేశంలోని సామాజిక శాస్త్రవేత్తలు భారతదేశంలోని అణు మరియు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలను నిరంతరంగా చూడాలని వాదించారు. కేఎం కపాడియా 1972లో నగరాలకు మారిన కుటుంబాలు గ్రామములో లేదా ఐయోన్లో ఉన్న వారి ఉమ్మడి కుటుంబాలతో సంబంధాలను కొనసాగించే వాస్తవికతను ఈ యొక్క హైలైట్ చేశారన్నమాట. వారు ఉమ్మడి కుటుంబం నుంచి తమకు తాము నివాసము వేరు చేసి న్యూక్లియర్ ఫ్యామిలీని ఏర్పరచుకున్న తర్వాత కూడా నగరంలో ఏకాంత లేదా పూర్తిగా ప్రత్యేక యూనిట్గా పనిచేయరు. ఈ కుటుంబాలలో బంధుత్వ ధోరణి మరియు ఉమ్మడి కుటుంబము నైతికత అలాగే మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. పుట్టుక, వివాహము, మరణము, అనారోగ్యము మొదలైన నిర్దిష్ట సంఘటనల్లో కుటుంబం యొక్క భౌతిక ఉనికి దీనిని ప్రదర్శిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు నగర కుటుంబ సభ్యులు ఇటువంటి వేడుకల్లో పాల్గొనేందుకు గ్రామానికి ఎప్పుడు వెళ్తూ ఉంటారు. మరియు కొన్నిసార్లు గ్రామీణ కుటుంబ సభ్యులు తమ బంధువులను యొక్క కార్యకలాపాలకి వేడుకలు మరియు కార్యకలాపాలలో పాల్గొనేందుకు నగరానికి వస్తూ ఉంటారు. ప్రత్యేక పాత్రల పనితీరులో ఉమ్మడి కుటుంబము నీతి చాలా స్పష్టంగా ఉన్నది. ఇక్కడ ఏం చెప్తూ ఉంటారంటే జీవనోపాధి కోసము పారిశ్రామిక అభివృద్ధి చెందటం వల్ల పట్టణానికి వచ్చిన వీరు వివాహము, వేడుకలకి, కర్మకాండలకి తప్పనిసరిగా కుటుంబ సభ్యులు ఉన్న గ్రామ ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా, కుటుంబ సభ్యులు కూడా వేడుకలకి, వినోదాలకి, కర్మకాండలకి, అవసరయుక్తమైన పనులకి నగర ప్రాంతంలో ఉన్న వారి కుటుంబాలని నిరంతరము కలుస్తూ ఉంటారు. దీనివల్ల ఈ యొక్క జాయింట్ ఫ్యామిలీ యొక్క బంధుత్వం అనేది విడిపోకుండా నిరంతరము జీవితాంతము కొనసాగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. కొలిండా అనే సామాజిక శాస్త్రవేత్త తన పుస్తకములో భారతదేశంలో కుటుంబ నిర్మాణంలో ప్రాంతీయ భేదాలు పారిశ్రామిక కారణంగా ఉమ్మడి కుటుంబాలు బలపడిందని వాదించారు. ఉమ్మడి కుటుంబంలో పెద్ద సంఖ్యలో సభ్యులకు మద్దతు ఇవ్వటానికి ఆర్థిక పరిస్థితులు బాగుండాలి. పారిశ్రామికీకరణ దీనికి అందించింది. ఎందుకంటే పునరుద్ధరించబడిన కుటుంబ సంస్థలలో బంధువులు ఒకరిపై ఒకరు కదలిక కోసము ప్రయత్నించడానికి ఇవి నిరంతరము సహాయపడుతుందనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. దేశాయ్ తన ప్రసిద్ధ రచన సమ్ యాక్సెస్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ అనే బుక్లో గుజరాత్లోని నివాస అణు సమూహము, సామాజిక, సాంస్కృతిక మరియు
ఇతర సాంఘికేతర వాతావరణంలో పొందుపరచబడిందని, సమాజంలో ఉన్నటువంటి పశ్చిమానికి చెందిన ఎంఎన్ శ్రీనివాస్ భారతదేశంలో సామాజిక మార్పుపై తన అధ్యయనంలో అణు కుటుంబం నుంచి పరిణామ సిద్ధాంతాన్ని కూడా తిరస్కరించారు. అతను ఎంఎన్ శ్రీనివాస్ ఇలా అంటారు: పట్టణ ప్రాంత గణాంకాలు కుటుంబ పరిణామంలో క్షీణతను చూపుతున్నప్పటికీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని దీని అర్థం కాదు. పట్టణ కుటుంబాలు తరచూ స్వయం ప్రతిపత్తి గల సంస్థలు కాదు, కానీ వేరే చోట ఉన్న పెద్ద కుటుంబాల అవయవాలు ఏదైనా సంక్షోభము, తల్లిదండ్రులు లేదా సంతానము, కుటుంబంలో వివాహాలు, అంత్యక్రియలు మరియు ఇతర వేడుకలు సాధారణంగా ఒక కుటుంబం నుంచి మరొక కుటుంబానికి బదిలీ చేయబడుతూ ఉంటాయి. ఇక్కడ ఏఎం షా తన ఫ్యామిలీ ఇన్ ఇండియా పుస్తకంలో ఉమ్మడి కుటుంబాన్ని న్యూక్లియర్ ఫ్యామిలీగా విచ్ఛిన్నమ చేసే దిశగా పరిణామ సిద్ధాంతాలు సూచించిన ఊహలను అనేక విధాలా ప్రశ్నించారు. గుజరాత్ గ్రామంలో కుటుంబ జీవితంపై అతను అధ్యయనము ఉమ్మడి కుటుంబాన్ని పునర్నిర్మించడానికి ఎఫ్ సూచించింది. షా ప్రకారము పారిశ్రామికీకరణ, పట్టణీకరణ మరియు ఆధునికీకరణ క్షీణతకు దారితీయకుండా గృహ పరిణామము పెరగటానికి దారితీస్తూ ఉంటుంది. ఇతను ఈ విధంగా తన అభిప్రాయాన్ని షా వెలుబుచ్చారనమాట. ఆ తర్వాత షా అభిప్రాయం ప్రకారము అణు కుటుంబము సంఖ్య ఇంకా పెరిగినప్పటికీ ఉమ్మడి కుటుంబము విలువలు మరియు నిబంధనల పట్ల నిబద్ధత గ్రామీణ మరియు పట్టణ భారతదేశంలో రెండింటిలోనూ ఈ యొక్క ప్రబలంగా ఉందని షా పేర్కొన్నారు. అనేక మంది భారతీయ శాస్త్రవేత్తల ప్రకారము ఉమ్మడి లేదా న్యూక్లియర్ అనే పాశ్చాత్య బైనరీలను సూచిస్తూ కుటుంబం నిర్మాణం యొక్క గతిశీలతని మనము అర్థం చేసుకోలేము. బదులుగా మార్పు ప్రక్రియ ఉన్నప్పటికీ రెండు సహజీవనము మరియు అందువలన నిర్మాణంలో మార్పు ఉమ్మడి అణు నిరంతరంగా అర్థం చేసుకోవాలి. ఉమ్మడి మరియు అణు కుటుంబాలను చట్టం యొక్క నిరంతరముగా రెండు దశలుగా మనం చూడవచ్చు. ఈ రెండు రూపాలు అభివృద్ధి చక్రములో భాగమని ఇది సూచిస్తూ ఉంటది. విచ్ఛిన్న మరియు కలయిక యొక్క దృగ్విషయం కారణముగా కుటుంబము అనేది చక్రీయ మార్పుల ద్వారా వెళ్ళే ప్రక్రియగా వర్ణించబడాలని ఈ యొక్క దేశాయి అండ్ మదన్ అండ్ దుబే సూచించారనమాట. ఇక్కడ మరణము మరియు విభజన కుటుంబాల నిర్మాణాన్ని ఉమ్మడి నుంచి న్యూక్లియర్గా క్షీణింపచేస్తుందని, కానీ వివాహము మరియు పుట్టుక కుటుంబము నిర్మాణాన్ని అణు నుంచి ఉమ్మడికి విస్తరిస్తాయనేది ఉమ్మడి కుటుంబాన్ని కలిగి ఉన్న బంధువులు సాధారణంగా కలిసి నిర్వహిస్తారనేది ఇక్కడ అభిప్రాయపడ్డారు. భారతదేశంలో బహుశా కొన్ని కుటుంబాలు శాశ్వతంగా అణు స్వభావాన్ని కలిగి ఉన్నాయి. వృద్ధ తల్లిదండ్రులు లేదా అవివాహిత సోదరులు వంటి అదనపు కుటుంబ సభ్యులు మరియు సోదరీమణులు ఒక వ్యక్తి, అతని భార్య మరియు వారి అవివాహితుల్లో కలిసి జీవించడాన్ని తరచూ ఆహ్వానించబడుతూ ఉంటారు. పిల్లలు, అణు కుటుంబము ఇతర రకాల కుటుంబాల యూనిట్లను కలిగి ఉన్న చక్రంలో ఒక దశగా మనము ఇక్కడ పేర్కొనాలి. కొన్ని కారణాల వల్ల అణు కుటుంబాన్ని స్థాపించటము అసాధ్యము అయినప్పటికీ ఉమ్మడి కుటుంబముగా ఏర్పడే బంధువులలో కర్మ, ఆర్థిక మరియు సెంటిమెంట్ బంధాలు తరచూ చాలా కాలం పాటు నిర్వహించబడతాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఆ తర్వాత కుటుంబం యొక్క కొత్త రూపాన్ని ఆవిర్భావం ఎలా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పారిశ్రామికీకరణ
పెరుగుతున్న మహిళల స్వాతంత్రము, విద్యా స్థాయిల పెరుగుదల, ఆర్థిక మార్పు, చట్టపరమైన నిబంధనలు, స్త్రీవాద విమర్శనలు మరియు రాజకీయ చర్చలు వంటి బహుళ శక్తులు మరియు వేరియబుల్స్ ద్వారా కుటుంబాలు మారుతూ ఉంటాయి మరియు ప్రభావితమవుతూ ఉంటాయి. 1970 నుంచి కుటుంబ నిర్మాణంలో మార్పులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఒక తల్లిదండ్రులు కుటుంబము, స్వలింగ లేదా ఎంపిక ద్వారా కుటుంబము మరియు వివాహము లేకుండా సహనివాసము వంటి కొత్త కుటుంబ రూపాలు ఆవిర్భవించాయి. ఈ రూపాలు జీవశాస్త్ర మరియు కూటమి ఆధారముగా ఏర్పడిన కుటుంబం యొక్క శాస్త్రీయ నిర్వచనానికి సరిపోని కారణంగా సాంప్రదాయరహిత కుటుంబముగా సూచించబడ్డాయి. అయినప్పటికీ విద్యావేత్తలలో చాలామంది కొత్త కుటుంబాలు అనే పదాన్ని 20వ శతాబ్దం చివరి భాగం వరకు ఉనికిలోకి లేని లేదా కనిపించని కుటుంబాల రూపాలను సూచించడానికి ఇష్టపడతారు. ఈ విభాగము షిఫ్ట్ని గుర్తించే కొన్ని బహుళ నమూనా మరియు ఏర్పాట్లపై ఇది దృష్టి పెడుతూ ఉంటుంది. ఈ పద్ధతులు అనేవి దృష్టి పెడుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఎంపిక ద్వారా కుటుంబము ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ ఎంచుకున్న కుటుంబాలు అనే పదాన్ని క్వీర్ను వివరించడానికి కార్ల్ వెస్టన్ ఉపయోగించారు. జీవ కుటుంబానికి భిన్నమైన బంధుత్వ రూపాలు కుటుంబాలు అని కూడా వర్ణించబడ్డాయి. ఇక్కడ కుటుంబ నిర్మాణంలో వ్యక్తులను ఎంపిక ఉంటుందని సూచిస్తూ ఉంటుంది. వెస్టన్ ప్రకారము 1980లో శాన్ ఫ్రాన్సిస్కోలో గే మరియు లెస్బియన్ కమ్యూనిటీలలో బంధుత్వం అనేది శాశ్వతం కంటే ప్రయత్నము మరియు ఎంపికలాగా అనిపించడము ప్రారంభించింది. ఆ తర్వాత స్వలింగ సంపర్కులు మరియు లెస్బియన్ స్త్రీల మధ్య సంబంధాల దృష్ట్యా కుటుంబము మరియు బంధుత్వం అనే భావన తిరిగి సంభావితము చేయటానికి మరియు దానిని పునర్నిర్మించటానికి ఆధారము బంధుత్వానికి వంశపారంపర్య ప్రతిపాదన దానికి పరిశీలనకి తీసుకురావటము సహజముగా మార్చటము ద్వారా బంధుత్వం అనేది సంతానోత్పత్తి ఆధారము లేక కేంద్ర భాగముగా తీసుకోవాల్సిన అవసరం లేదని మనకి ఇది సూచిస్తూ ఉంటుంది. యుఎస్లోని లెస్బియన్ స్త్రీలు మరియు స్వలింగ సంపర్కుల యొక్క సంతానోత్పత్తి నాన్ మెటీరియల్ మరియు సింబాలిక్ సంబంధాలపై అధ్యయనము ప్రతిబంధిస్తూ ఉంటుంది. ఇది బంధుత్వము మరియు దాని అంతర్లీన అంచనాలపై విమర్శలను చేస్తూ ఉంటుంది. ఎంపిక ద్వారా కుటుంబము అనేది జీవశాస్త్రము మాత్రమే బంధుత్వము యొక్క నిర్వచించే లక్షణము కాదనేది వాస్తవానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మరి ఎంపిక మరియు ప్రేమ యొక్క భావజాలము ఆధారముగా మరియు జీవశాస్త్రానికి వ్యతిరేకంగా నిలబడిన బంధుత్వము యొక్క నమూనా ఎంపిక కుటుంబాలలో కాబట్టి ఒక ముఖ్యమైన ఆధారముగా ఉద్భవించిందనేది బంధుత్వానికి సంబంధించిన జీవశాస్త్రపరముగా రూపొందించబడిన చిన్న లింగ డొమైన్ను ప్రశ్నించడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఆ తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు అన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం. అన్ని దేశాలలో అన్ని సమాజాలలో కూడా మనము పట్టణ పల్లె ప్రాంతాల్లో కూడా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ చూస్తున్నాము. ఇది దాంపత్యంగా స్థాపించబడిన కుటుంబ యూనిట్ల నుంచి నిష్క్రమణను సెట్ చేయడం అనేక మంది మధ్య ఏర్పాట్ల యొక్క ప్రాధాన్యత రూపముగా ఉద్భవించింది. లైవ్ ఇన్ రిలేషన్ అంటే సహజీవనము అనేది వివాహానికి వెలుపల మానసికంగా మరియు లైంగికత సాన్నిహిత్య సంబంధాలలో దీర్ఘకాల శాశ్వత ప్రతిపాదకను
కలిసి జీవించడాన్ని నిర్ణయించుకునే ఏర్పాటుగా మనం చెప్పుకోవచ్చు. లివ్ ఇన్ రిలేషన్ భిన్న లింగ మరియు స్వలింగ సంపర్కుల జంటలు నమోదు చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పట్టణ నగరాల్లోని యువ తరములో లివ్ ఇన్ రిలేషన్షిప్ ప్రాధాన్యత కలిగి ఉన్నది. లివ్ ఇన్ రిలేషన్ కోసము వ్యక్తి యొక్క ప్రాధాన్యతను నియంత్రించే అనేక కారణాలు ఉన్నాయి. ఒక వ్యక్తి తన భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛను కలిగి ఉండే ప్రాథమిక హక్కును దాని పునాదిని కనుగొంటుంది. చాలామంది ఇది పరస్పర అనుకూలతను అంచనా వేయటానికి లేదా చట్టబద్ధమైన వివాహంలోని ప్రవేశించడానికి ముందు ఆర్థిక భద్రతను ఏర్పాటు చేయటానికి ఒక ప్రాతిపదికగా ఇది ఉద్భవించింది. కొంతమందికి ఇది వివాహ ఖర్చుల నుంచి తప్పించుకోవటానికి కూడా దోహదం చేస్తూ ఉంటుంది. అలాగే వైవివాహ బంధంలో ప్రవేశించలేని వారు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ప్రవేశించవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే స్వలింగ, మతాంతర లేదా కులాంతర సమూహ సభ్యుల యొక్క కలయికగా మనం దీన్ని పేర్కొంటూ ఉంటాం. ఆ తర్వాత సరోగసీ కుటుంబాలు. ఈ యొక్క సరోగసీ కుటుంబం అనే పదాన్ని మూడవ పక్షం సాధారణముగా ఒక స్త్రీ సహాయంతో ఏర్పడిన కుటుంబాన్ని సూచించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. వారు పిల్లల గర్భధారణ కోసము తన గర్భాన్ని అద్దెకు తీసుకుంటూ ఉంటారు. సరోగేట్ సంతానోత్పత్తి క్లినిక్తో చట్టపరమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. బిడ్డ ప్రసవించిన తర్వాత ఆమెకు ఎలాంటి దావా లేదా సంబంధాలను ఉండవన్నమాట. సరోగసి తమిళ సాంప్రదాయ కుటుంబం వలె పనిచేస్తూ ఉంటుంది, కానీ ప్రసూతి భావన సంక్లిష్టంగా ఉంటుంది. మాతృత్వము అనేది గర్భధారణ కాలం ద్వారా నిర్వహించబడుతుంది, కానీ గర్భాన్ని అద్దెకు తీసుకునే సామర్థ్యము ద్వారా నిర్వహించబడుతూ ఉంటుంది. తల్లి మరియు బిడ్డల మధ్య గర్భధారణ సంబంధము లేకపోవటము వారి శారీరక మరియు భావోద్వేగ సంబంధాన్ని ప్రభావితము ఇందులో చేయదు. సరోగసి అనేది వైద్య కారణాల వల్ల గర్భము దాల్చలేని వ్యక్తులకు స్వలింగ భాగస్వామ్యులు మరియు తప్పనిసరి పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని పెంచుకోవాలనే వారికి ఇది ఒక గొప్ప వరముగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క లివింగ్ రిలేషన్షిప్ అనేది ప్రస్తుత వ్యవస్థలో అనేక కొత్త పోకడలు జరుగుతూ ఉంటుంది. ఈ న్యాయస్థానాలు కూడా లివింగ్ రిలేషన్షిప్ ద్వారా ఏర్పడిన యొక్క తగాదాలను, ఈ యొక్క శాశ్వతమైన పద్ధతులను, అనేక రకాల నిబంధనలు కూడా ఏర్పరిచారు. సరోగసి మీద కూడా అనేక నిబంధనలు ఏర్పరిచారు. అంటే పిల్లలు పుట్టలేని వాళ్ళు, అంటే కుటుంబ వ్యవస్థలో ఇమడలేని వాళ్ళు ఈ యొక్క లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. ఇందులో స్వలింగ సంపర్కులు, మతాంతర, కులాంతర, ఈ యొక్క అనేక కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా దీని వల్ల కలిసికట్టుగా ఉంటూ ఉంటారు. అది ఎంతకాలం అనేది వారి యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. లివింగ్ రిలేషన్షిప్లో సరోగసిలో పిల్లలు పుట్టలేని జైవిక సంబంధాలు, జన్యు సంబంధపరమైన పద్ధతులు ఉన్నట్లయితే అనుమతితో, ప్రభుత్వ అనుమతితో, భార్యాభర్తల సంపత్తితో ఇద్దరు కూడా అద్దె గర్భాన్ని తీసుకొని వారికి కుటుంబానికి మూలంగా పిల్లల్ని ఉత్పత్తి చేసుకుంటూ ఉంటారు. ఈ అద్దె గర్భం ఇచ్చిన వ్యక్తికి కొంత అమౌంట్ పే చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ అద్దె గర్భాన్ని ఇచ్చిన వ్యక్తి ఈ పుట్టిన పిల్లల మీద ఎటువంటి హక్కుని కలిగి ఉండదు. ఈ విధంగా ఈ యొక్క స్ట్రక్చర్ అండ్ చేంజ్ ఫ్యాక్టర్స్ అండ్ డైనమిక్స్లో అనేక కారణాలలో ఈ యొక్క పద్ధతులలో కుటుంబ వ్యవస్థలో అనేక మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. మన భారతదేశము, జపాన్, ఇంకా అనేక ప్రముఖ టిబెట్ దేశాలను తీసుకున్నట్లయితే ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ, ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యామిలీ కావచ్చు, ఉమ్మడి కుటుంబం కావచ్చు, ఈ కుటుంబాలకి ఎంతో ప్రాముఖ్యత
కలిగి ఉన్నదనేది చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ విడివిడిగా ఉన్న అంటే అణుకుటుంబాలు ఉన్నా కూడా వేడుకలకు, సంప్రదాయ పద్ధతులకి, కర్మకాండలకి మళ్ళీ ఈ యొక్క కుటుంబ వ్యవస్థని పరిపూర్ణం చేసుకోవడానికి నిరంతరము ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి పోతూ ఈ యొక్క రిలేషన్షిప్ కొనసాగిస్తూ ఉంటారు. ఇది ఈ లెసన్ యొక్క స్ట్రక్చర్, చేంజ్ అండ్ ఫ్యాక్టర్స్ డైనమీ యొక్క పద్ధతులుగా మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకున్నాం. సమాప్తం.